బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మాధ్వి హిమ్డా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగు కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. గంగోత్రి మావోయిస్టులకు మాత్రం కంచుకోటగా ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో తలదాల్చుకునేలా అక్కడి నుండే కార్యకలాపాలు నిర్వహించేలా మావోయిస్టులకు మాత్రం కూతపెట్టు దూరంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఎక్కడ చూసినా కానీ 20 కిలోమీటర్లు అయితే రాష్ట్రంలోకి వేరే రాష్ట్రంకైనా ఈజీగా వెళ్ళొచ్చు. అక్కడ ఏ సంఘటన అయినా చేసుకుని రావచ్చు. కానీ ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కాకులు దూరని కారడవిలోకి భద్రతా బలగాలు మాత్రం చొచ్చుకు వెళ్తున్నాయి. ఇదే నేపథ్యంలో గ్రేవాన్స్ బలగాలు కూడా రోజు కుంబింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాలను ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు మధ్యప్రదేశ్, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర సరిహద్దులు 5 రాష్ట్ర సరిహద్దులు ఉన్నప్పటికీ మాత్రం మావోయిస్టుల కంచుకోటగా ఉండేటువంటి నక్సలిజానికి సంబంధించిన అటవులు మాత్రం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇటు కేంద్ర బలగాలు, అటు రాష్ట్ర బలగాలు సైతం ఉక్కుపాదం వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా ఉన్నాయి. ఏదైతే 2026 మార్చి 30 నాటికి మావోయిస్టు రాష్ట్రంగా ఉన్న మావోయిస్టు కేంద్రంగా మావోయిస్టు లేని కేంద్రంగా ఉండాలనే నేపథ్యంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో సైతం పోలీసులు కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ఇక మావోయిస్టులకు కోలుకొని దెబ్బ దక్కుతుంది. రోజు రోజుకు చూస్తున్నాం మనం. ఒక దిక్కు మావోయిస్టులు లొంగిపోతున్న జనజీవన కలిసి లొంగిపోతున్న తరంలో మిగతా వ్యక్తులు మాత్రం ఎన్కౌంటర్ లో మృతి చెందుతున్నారు. ఇక ఇదే నేపథ్యంలో మారేడుమిల్లి, అల్లూరు జిల్లా, సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని సంఘటన తెలిసిందే. అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఈ ఘటన చోటు చేసుకుని సుమారు 2.5 గంటలు ఏకదాటిగా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు సుమారుగా 6 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 6 మృతువుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మాధ్వి హిమ్డా ఉన్నట్టు కూడా సమాచారం. ఈ ప్రాంతంలో అతను ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి అగ్రనేత ఏదైతే హిమ్డా పేరు చెప్తేనే పోలీసులు కూడా గడగల్లాడే పేరు అతనిది. ఎందుకంటే ఎక్కడ స్పాట్ పెట్టినా కానీ ఆ స్పాట్ ను ఖచ్చితంగా వెళ్ళి అక్కడ నిత్యం అక్కడ ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. హిమ్డా పేరు చెప్తేనే ఆ హిమ్డా పేరు చెప్తేనే ఇటు పోలీసులకు కావచ్చు, మావోయిస్టులకు కూడా కొంత భయాందోళనగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాను ఎప్పుడైతే తెలుగు ప్రభుత్వాలు కావచ్చు, 2 తెలుగు ప్రభుత్వాలు కావచ్చు, లేదా ఛత్తీస్గఢ్, అటు మధ్యప్రదేశ్, ఇటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్రాలు పోలీసులు ఎప్పటికప్పుడు కుమ్మింగ్ నిర్వహించి లొంగిపోవాలనుకున్నా కానీ ఎప్పుడు మాత్రం లొంగుబాటు చర్యలో భాగంగా అతను ఎప్పుడు సాహసభరితంగా లేడు. ఇక ఇదే నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమం బాటలోనే చిరస్థానం ఉండాలి, ప్రాణాలు వదిలినా కానీ ఉద్యమం బాటలోనే వదలాలని నేపథ్యంలో ఉన్నప్పటికీ మాత్రం తాను చేసింది ఇంత అంతా కాదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆ పేరులో మాత్రం హిమ్డా పేరు మాత్రం వినబడుతుంది. ఆ నేపథ్యంలో ఎందుకంటే అతను ఏదైనా ఒక ఊహాగానతలో ఒక స్కెచ్ వేయడంలో హిమ్డా అనేది నెంబర్ 1 అనే పేరు మాత్రం ఉంది. ఆ నెంబర్ 1 కాస్త ఈ రోజు ఆ అటవీ ప్రాంతంలో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఛత్తీస్గఢ్ లో సుక్మా జిల్లాలో కూడా ఎదురుకాల్పులు జరిగాయి. తెల్లవారుజామున బోరు ప్రాంతంలో మావోయిస్టు భద్రతా బలగాలు జరిగిన ఎదురుకాల్పుల్లో అక్కడ కూడా ఒక మావోయిస్టు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మాత్రం అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, ఇటు ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం ఎదురుకాల్పులు ఉన్నప్పటికీ మాత్రం ఇక నక్సలైట్లు ఎవరున్నా కానీ ఏరువేత లక్ష్యంగానే పోలీసులు పూనుకుంటా తెలుస్తుంది. ఒక్కసారిగా ఏదైతే మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మాధ్వి హిమ్డాను ఉన్నట్టుండి ఎన్కౌంటర్ చేసి చంపిన నేపథ్యంలోనే మొత్తం మీద ఇక నక్సలిజం అనేది లేకుండా రూపురేఖలు మారిపోయిన నేపథ్యం ఉందని అనుకోవచ్చు. ఇక నేపథ్యంలోనే ఎవరున్నా కానీ వారు స్వచ్ఛందంగా ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, లేదంటే తెలంగాణ కావచ్చు, లేదంటే
ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు మొత్తం మీద వారు లొంగుబాటు చర్యల భాగంగా జనజీవన స్రవంతులు కలుస్తున్నారు అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.